హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి లక్ష్మి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో జస్ట్ లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు అయితే చూపిస్తాను. నిన్న సాటర్డే కదండి, నిన్న షూట్ చేసుకున్న వీడియో అనమాట ఇది. అసలు వీడియో షూట్ చేసుకోవాలి అన్న ఆలోచన కానీ ఇంట్రెస్ట్ కానీ కొంచెం కూడా లేదు. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం అలా మనకి అంటే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వడానికి 100%కి ఒక 30-40% అయితే క్వాలిఫై అవుతుందండి. సో మనం దీన్ని ఎందుకు మిస్ చేసుకోవటము, ఇప్పుడిప్పుడే మనం వెళ్తున్నాం కదా, మన వీడియోస్ క్లిక్ అవుతున్నాయి కదా అన్నట్టుగా ఇంకా వీడియో పోస్ట్ చేయాలి అన్నట్టుగా నిన్న అయితే జస్ట్ నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే షూట్ చేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. నాకైతే ఈ వీడియో అస్సలు నచ్చలేదు, బట్ ఏదో పెట్టాలని కాబట్టి పెడుతున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగ్ అని చెప్పాను కదండి. ఆ రోజైతే పెద్ద పాప స్కూల్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే అని చెప్పారు. ఈ తెలంగాణలో ఎప్పుడు ఏదో ఒక అంటే పండుగలు జరుపుకుంటానే ఉంటారు కదా, ఏదో పండుగ సెలబ్రేషన్స్ అంటాం. ఓన్లీ స్నాక్స్ అనే చెప్పారు. స్కూల్ బ్యాగ్ కూడా ఏమీ అవసరం లేదు అని చెప్పారు. నేను ఇంకా పాపకైతే బ్రేక్ఫాస్ట్, నాతో పాటు మా పాప కూడా వాయిస్ ఓవర్ ఇస్తుందంట. ఇక వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడల్లా ఇదే పరిస్థితి, అరుస్తూ ఉంటుంది. నేను వాటిని డిలీట్ చేయడము, మళ్ళీ రీస్టార్ట్ వాయిస్ ఇవ్వడము ఇంక ఇదే అవుతుంది. ఇంకా పాపకైతే పెద్ద పాపకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను, దోశలు అయితే చేసేసాను. ఇంకా పెద్ద పాపతో పాటు చిన్న పాప కూడా దోశలు తింటుందనమాట. పెద్ద పాపకేమో జస్ట్ ఒక పేపర్ లాగా అంటే సన్నగా అయితే దోశ వేసేసి, చిన్న పాపకి కొద్దిగా అంటే మందంగా ఉండేటట్టుగా దోశ అయితే వేసేసాను. పెద్ద పాపని రెడీ చేపించేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు తన్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ చేస్తున్నాను. మేము అక్కడ ఉన్నాము అనేసి చిన్న పాప వచ్చేసేసి ఇంకా బాక్స్లో అవన్నీ కూడా కింద పడేసింది అనమాట. ఇంకా పెద్ద పాపని స్కూల్కి పంపించేసేసి అవన్నీ సర్దేసేసి నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా చెప్పాను కదా అసలు వ్లాగ్ షూట్ చేసుకోవాలని లేదు అనేసి మైండ్లో ఏవేవో ఆలోచనల వల్ల ఇంకా వ్లాగ్ అయితే అసలు షూట్ చేసుకోలేకపోయాను. ఇంకా అలా అలా ఆలోచిస్తూనే పాపనైతే స్కూల్ నుండి తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది. యాక్చువల్గా పండుగ ఉంది అని చెప్పాను కదా, ట్రెడిషన్ డ్రెస్లో రమ్మని చెప్పారనమాట పాపని. సో రెడీ చేశాకే నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అప్పటికి టైం అయిపోయింది. ఇంకోటి మా చిన్న పాప బాక్స్ అన్ని పడేసరికి నాకు కోపం వచ్చేసింది అనమాట. ఇంకా పాపని వీడియో తీయాలి అన్న ఆలోచన అయితే రాలేదు. ఇంక ఈ గ్యాప్లో అంటే పాపని స్కూల్కి పంపించిన దగ్గర నుంచి మళ్ళీ తీసుకొచ్చే వరకు కూడా నేను ఏ వీడియో అయితే ఏమీ షూట్ చేసుకోలేదు. డైరెక్ట్గా స్కూల్కి అయితే 12:30 అయిపోయిందని స్కూల్కి వెళ్ళేసి పాపనైతే తీసుకొచ్చేసాను. పాపనైతే ఆ విధంగా రెడీ చేశాను అనమాట. ఇంకా పాప వచ్చేటప్పుడు దారిలోనే అండి పాపం అసలు ఆకలి అవుతుందమ్మా ఏం కూర చేసావని అడిగేసరికి నాకైతే ఫుల్గా ఏడుపు వచ్చేసింది. అయ్యో నేనేంటి ఈరోజే వంట చేయలేదు, పాప ఇలా అడిగేసింది అనేసి ఇంకా తన్ని స్కూల్ నుంచి రాగానే అయితే డ్రెస్ అదంతా తీసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. బెండకాయ కర్రీ తను కొంచెం ఇష్టంగా తింటుంది అనమాట. ఇంకా బెండకాయ కర్రీ అయితే చేశాను. అయితే మా నాన్నకి హెల్త్ బాగోలేదని లాస్ట్ వీడియోస్లో మీతోటి షేర్ చేసుకున్నాను కదా. హెల్త్ బాగలేదు అంటే ఏం లేదనమాట, ఐ ఆపరేషన్ అయ్యింది. సో దాని రిలేటెడ్ చెకప్స్ కోసం అనేసి ఇంకా లాస్ట్ టైం వెళ్ళాను. సో ఈ టైం కూడా అంటే ఈ మంత్ కూడా 12కి వెళ్ళాలి, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. ఫస్ట్ అయితే వెళ్దామని అనుకున్నాను 100%, కానీ వెళ్తానో లేదో అసలు నాకే తెలియట్లేదు. ఎందుకంటే పెద్ద పాపకి ఎగ్జామ్స్ అనమాట. ఈ టైంలో ఎగ్జామ్స్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. వాళ్ళ టీచర్స్ని కూడా అడిగితే లేదు మేడం కంపల్సరీగా రాయాల్సిందే, వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటున్నారు ఏంటి అనేది మనకి కూడా ఒక ఐడియా రావాలి. యాజ్ ఏ పేరెంట్స్ మీకు ఐడియా ఉంటుంది, మాకు కూడా ఐడియా ఉంటుంది కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేనైతే వెళ్దాము అన్నట్టుగానే ఉన్నాను. మా హస్బెండ్ని కూడా అడిగాను, తను కూడా వెళ్ళమన్నాడు. కానీ ఇలాగా ఎగ్జామ్స్ కరెక్ట్గా అదే డేట్స్కి ఎగ్జామ్స్ వస్తాయని నేను అసలు అనుకోలేదన్నమాట. అదొక బాధ ఉంది. ఇంకా చిన్న చిన్నవేవో ఇంకా ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇంకా వీటన్నిటి మధ్యలో లాంగ్ వీడియోస్ని అంటే కంటిన్యూస్గా షూట్ చేసుకుని అంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్, పీస్గా ఉండాలి మైండ్. లాంగ్ వీడియోస్ని షూట్ చేసుకుని ఎడిట్ చేసి వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే సో ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకపోవడం వల్ల నేను లాంగ్ వీడియోస్ అయితే 2 డేస్ నుంచి డిలే చేసేస్తున్నాను. ఇంకా బెండకాయ కర్రీ అయితే నాకు నచ్చినట్టుగా చేసుకున్నాను అనమాట. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, అప్పటి నుంచి ఇలా చేద్దాం అనుకుని ఫైనల్గా అయితే ఇంకా ఈరోజు చేసేసాను. లంచ్ చేసేసిన తర్వాత మా పాప చూసారా ఎక్కడ ప్లేస్ దొరకనట్టు ఆ పీట మీదకి వెళ్ళి ఆడుకుంటుందన్నమాట. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. బాయ్ బాయ్.